నాకిక ఈ రాజకీయాలొద్దు, ఎళ్ళిపోయి హాయిగా వ్యవసాయం చేసుకుంటా అన్న నాయకుడి మనసు మారిందా? పొలానికి బదులు మళ్ళీ పొలిటికల్ వ్యవసాయం చెయ్యాలనుకుంటున్నారా? పవర్ పాలిటిక్స్కి అలవాటు పడ్డ ప్రాణం ఆగలేకపోతుందా? ఎవరా లీడర్? ఆ మారు మనసు కారణాలేంటో. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోమంటారు. అందున రాజకీయ రుచులు మరిగిన వారు అస్సలు ఆగలేరు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి ప్రస్తుతం ఈ యాంగిల్లోనే ఘాటు చర్చలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయి తన పొలిటికల్ రీఎంట్రీ గురించి చెప్పకనే చెప్పేశారని అంటున్నారు విశ్లేషకులు. వైసీపీ అధ్యక్షుడు జగన్ చుట్టూ నిబద్ధత లేని వారే ఉన్నారని, అంతా ఓ కోటరీగా ఏర్పడి ఆయన పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు సాయిరెడ్డి. జగన్ మంచివాడే గాని అలాంటి వాళ్ల మాటలు వినకూడదనడం చర్చనీయాంశమయ్యాయి. వైసీపీని వీడాక విజయసాయి పదే పదే జగన్ కోటరీ అంటూ కామెంట్ చేయడం వెనుక బలమైన కారణాలు ఉండి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన ప్రస్తుత జీవితం పూర్తిగా రైతుగానే అని చెబుతూనే పొలిటికల్ కామెంట్స్ చేయడం వెనుక పెద్ద ప్లానింగ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. తాను తలుచుకుంటే ఒక రాజకీయ పార్టీ పెట్టగలనని, కానీ ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన ఏదీ లేదని అన్నారాయన. గతంలో బీజేపీ నేతలకు దగ్గరగా ఉండడంతో ఆయన కాషాయం కప్పుకుంటారని ప్రచారం జరిగినా అటువైపు వెళ్లలేదు. ఇక ఇటీవల విశాఖలో సిఐఐ సదస్సు నిర్వహణ తీరుపై సీఎం చంద్రబాబు కూడా పలు సూచనలు చేశారు సాయిరెడ్డి. దీంతో బాబుకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్టుగా భావించారు. అయితే ఆయన మాత్రం తాను ఈ రెండు పార్టీలలోకి వెళుతున్నట్టుగా ఎక్కడా చెప్పలేదని, మీడియాలోనే వచ్చింది తప్ప తన ప్రమేయం లేదని వివరించారు. అవకాశం దొరికినప్పుడల్లా జగన్ కోటరీ అంటూ పాయింట్ చేస్తున్న విజయసాయి ఈసారి కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేయడం, అక్కడితో ఆగకుండా తనకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో 2 దశాబ్దాల స్నేహం ఉందని, తానెప్పుడూ పవన్ ను విమర్శించలేదంటూ మాట్లాడటం నోట్ చేసుకోవాల్సిన పాయింటేనని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఎవరు ఏమనుకున్నా ప్రస్తుతానికి తాను ఓ రైతుగా మాత్రమే ఉన్నానని ఓవైపు చెబుతూనే అదే సమయంలో అవసరమైతే పార్టీ పెడతానని అనడం మాత్రం రాజకీయ సంచలనానికి కారణమైంది. ఆయన స్టేట్మెంట్ గురించి అటు వైసీపీలో కూడా చర్చ మొదలైంది. విషయం లేకున్నా తన రాజకీయ అవసరాల కోసం ఏవేవో లీకులిచ్చి ఎవరినో టార్గెట్ చేయడం ఆయనకు అలవాటేనని మాట్లాడేసుకుంటున్నారట ఫ్యాన్ లీడర్స్. పార్టీలో తనకు రీఎంట్రీ ఉండబోదని అర్థమయ్యాకే విజయసాయిరెడ్డి నాలుగు అలా మడతలు పడుతూ ఉండవచ్చన్నది వైసీపీ వర్గాల వాయిస్. పార్టీ నుంచి బయటికెళ్లాక మాట్లాడటాకేదో ఒక రీజన్ కావాలి, కాబట్టి కోటరీ కథలు అల్లుతున్నారన్నది వైసీపీ ముఖ్యుల ఇన్నర్ వాయిస్ గా తెలుస్తోంది. మరోవైపు సడన్ గా పవన్ కళ్యాణ్తో తనకి 20 ఏళ్ల స్నేహం ఉందని చెప్పడం, ఆయనను తానెప్పుడు విమర్శించలేదని, వ్యక్తిగతంగా పవన్ తనకు మిత్రుడు అనడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. దీంతో సాయిరెడ్డి రాజకీయాల విషయంలో మనసు మార్చుకున్నారా, పొలిటికల్ గా ఏదో ఓ పార్టీ స్టాండ్ తీసుకున్నారా అనే అంశం హాట్ టాపిక్ అయింది. విషయం ఏదైనా వ్యూహాత్మకంగా మాట్లాడే సాయిరెడ్డి ఎవరు అడగకుండానే పవన్ కళ్యాణ్ విషయంలో తన వైఖరిని చెప్పడం కాస్త జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశమేనంటున్నారు పొలిటికల్ పండిట్స్. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు పవన్ మీద ట్విట్టర్ వేదికగా అనేక తీవ్ర విమర్శలు చేసిన సాయిరెడ్డి ఇప్పుడు మనసు మార్చుకుని మంచివాడు అనడం యాదృచ్ఛికం కాకపోయి ఉండొచ్చని అంటున్నారు. వ్యవసాయం పేరుతో వెళ్లిపోయిన వ్యక్తి ఇప్పుడు జగన్ కోటరీ అంటూ మాట్లాడటం, అదే సమయంలో పవన్ తనకు మంచి మిత్రుడని చెప్పడం సాధారణంగా కనిపించడం లేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. పవన్ సైడ్ నుంచి పాజిటివ్ కార్నర్ కోసం ఆయన అలా మాట్లాడారా, లేక ఇంకేమైనా కారణాలు ఉండి ఉండొచ్చా అని లెక్కలేస్తున్నారు కొందరు. ఒకవేళ విజయసాయి పొలిటికల్ రీఎంట్రీ ఖాయమైతే ఏ పార్టీలో చేరతారు, ఆయన వ్యాఖ్యలకు జనసేన రియాక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా తన స్టాండ్ తాను తీసుకునేందుకే సాయిరెడ్డి మరోసారి వైసీపీపై అస్త్రాలు సంధించారా, లేక అంతకు మించిన వ్యూహం ఉందా అన్నది తేలాలంటే కాస్త ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.